ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం పాకులాడే గెలిచే వ్యక్తి చంద్రబాబు అని, ఈసారి పొత్తు లేకపోతే టీడీపీకి అధికారం దక్కేది కాదన్నారు. మోడీ తన మెడపై కత్తి పెట్టినా భయపడలేదని, సింగిల్ గానే పోటీ చేశామని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ సింగిల్ గా గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోడీ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ దుమారం రేపాయి. ఎన్నికల బీజేపీ అధిష్టానం కేసీఆర్ తో పొత్తు కోసం ప్రయత్నించింది అని విశ్లేషణలు మొదలయ్యాయి. గతంలోనూ పలువురు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీతో, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కోసం బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్ చూస్తుంటే అది నిజమనే అనిపిస్తుంది. అయితే ఏపీలో టీడీపీతో కలవడం బీజేపీ అధిష్టానానికి మొదటి నుంచి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ పట్టు పట్టడం వల్ల ఈ పొత్తు కుదిరింది అనే విషయం తెలిసిందే. ఈ మాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. ఇక బీజేపీ నేతలు కూడా కేసీఆర్ కామెంట్లకు ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోవడంతో ఆయన చెప్పింది వాస్తవాల్లాగానే కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీని కేసీఆర్ భూస్థాపితం చేశారు. ఆ పార్టీలో నామమాత్రపు నేతల్ని వదిలేసి కొద్దో గొప్ప బలం ఉన్న అందరి నేతలను కేసీఆర్ పార్టీలోకి లాగేశారు. దాంతో ఇద్దరి మధ్య వైరం ముదిరింది. ఆ కోపంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ గెలుపుకు చంద్రబాబు వెనక ఉండి పావులు కదిపారు. టీడీపీకి ఉన్న పరపతి, కొంతవరకు ఉన్న యాక్టివ్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు మళ్లించారు. టీడీపీ కార్యకర్తలు జెండాలు మోసి మరీ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కేలా చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలకు టీడీపీ వెనక ఉండి ధన సహాయం చేశారు. అప్పటి టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ స్వయంగా కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాలను బహిర్గతం చేశారు. రేవంత్ రెడ్డి వెనక ఉండి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించారని బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ గెలుపు గురించి ఇప్పుడు కేసీఆర్ కామెంట్లు చేసినట్లు కూడా తెలుస్తుంది.